హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్, ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా పగుళ్ళు లేకుండా జ్యూసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ఈ గులాబ్ జామున్ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ గులాబ్ జామున్ మనం ఇంట్లోనే రబ్డీ ఉంటుంది కదా, అది చేసుకొని మనం రెస్టారెంట్లో ఎంజాయ్ చేసిన ఫీల్తో మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒక్కసారి గులాబ్ జామున్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చేయడానికి ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొని చేస్తున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకొని రబ్డీ కూడా చేసుకొని రెండు కలిపి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దామా? ఈ గులాబ్ జామున్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి. ఈ పౌడర్ అంతా ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకోండి. ఈ మిల్క్తో మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఆ డఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మిల్క్ సరిపోకపోతే మనం 2-3 స్పూన్స్ వాటర్ ఎక్స్ట్రా పడుతుంది, అంతే. వేసుకొని మనం మంచిగా ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. బాగా మనం చపాతీ పిండిలాగా అలా కలపకూడదండి. మనం లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకూడదు మనం ఈ ముద్ద కలుపుతున్నప్పుడు. ఇప్పుడైతే మంచిగా కలిపేశాను. ఒక పావు గంట పక్కన పెట్టిన తర్వాత మనం నెయ్యి చేతికి అప్లై చేసుకుంటూ ఇలా మంచిగా మనం గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకోవడమే. స్మాల్ సైజు మన ఇష్టమైన సైజులో మనం బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసిన గులాబ్ జామున్ బాల్స్ అన్నీ మనం నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ మనం మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఒక 15 గులాబ్ జామున్స్ వరకు రెడీ అయ్యాయి. ఈ గులాబ్ జామున్స్ అన్నీ మనం ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక కళాయిలో ఆయిల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం షుగర్ సిరప్ కూడా తయారు చేసుకొని పెట్టేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్ మెజర్మెంట్ తీసుకోండి. 2 కప్స్ మనం షుగర్ వేసుకోవాలి. అలాగే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మనకి షుగర్ సిరప్ అనేది మనం పట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ, అలా ఉంటే సరిపోతుందండి. మరి తీగపాకం అవసరం లేదు. ఈ 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసాక ఫ్లేవర్ కోసం కొంచెం సాఫ్రాన్ వేసుకోండి. ఒక పించ్ ఆఫ్ సాఫ్రాన్ వేసుకోండి. అలాగే కలర్ కూడా మనకి మంచి కలర్ వస్తుంది సాఫ్రాన్ వేస్తే. అలాగే 2 యాలక్కాయలు దంచి వేసుకోండి. ఇప్పుడైతే నేను కన్సిస్టెన్సీ చూసుకుంటే చక్కగా నాకు షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఈ షుగర్ సిరప్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. మనం షుగర్ సిరప్ అనేది లైట్ వేడిగా ఉంటే సరిపోతుంది. మనం జామున్స్ వేసేటప్పుడు మనకి షుగర్ సిరప్ జామును 2 వేడిగా ఉంటే మనకి జామున్స్ షుగర్ సిరప్ పీల్చవండి సరిగ్గా. అందుకే మనం ఫ్రై చేసుకున్న జామున్స్ కొంచెం మీడియం హీట్లో ఉన్న షుగర్ సిరప్లో వేసుకుంటే చక్కగా పిలుస్తాయి. ఇప్పుడైతే ఆయిల్ మంచిగా హీట్ అయింది. సిమ్లో పెట్టేసుకొని మంచిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 మనం ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్స్ అన్నీ మంచిగా ఫ్రై అవుతాయండి. మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతాయి. ఇలా ఈ గులాబ్ జామున్స్ అన్నీ 1 బై 1 ఫ్రై చేసుకోండి. మనం ఆయిల్లో కంటే నెయ్యిలో వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎనీవే ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే మన ఇష్టం అండి. ఇప్పుడైతే నేను వీటిని 1 బై 1 అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఈలోపు షుగర్ సిరప్ కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన గులాబ్ జామున్స్ మనం ఆ షుగర్ సిరప్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ గులాబ్ జామున్స్తో పాటు రబ్డీ కూడా చేశానండి. మిల్క్తో చేసుకుంటాం కదా, అది కూడా చేశాను. ఈ గులాబ్ జామున్స్ రబ్డీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రబ్డీ అంటారు, రబ్డీ కూడా అంటారు. నేను అది కూడా పోస్ట్ చేస్తాను ఎలా చేసుకోవాలో. ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మనం ఇలాంటి డిఫరెంట్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్ మనం తినడానికి రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కొంచెం ఓపిక్గా మన ఇంట్లో చేసుకుంటే మనం టేస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం హైజీన్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నాకు గులాబ్ జామున్స్ అన్నీ మంచిగా రెడీ అయిపోయాయి. మనం ఆ షుగర్ సిరప్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం వదిలేస్తే మంచిగా అవి సిరప్ పీలుస్తాయి. తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా రబ్డీ ఒక చిన్న బౌల్లో వేసేసుకొని ఈ గులాబ్ జామున్ వేసుకొని మనం ఆ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఇది కూల్గా బాగుంటుంది. అలాగే వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చేయడానికి కొంతమందికి పగుళ్ళు వస్తూ ఉంటుంది. కొంతమందికి షుగర్ సిరప్ అనేది మరీ థిక్గా వచ్చేస్తుంది. జామున్స్ గడ్డల్లాగా ఉంటాయి. ఇలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా రావాలంటే ఇలా సింపుల్గా చేసేసుకోండి. షుగర్ సిరప్ అనేది కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకుంటే మనకి ఈజీగా మనం గులాబ్ జామున్స్ చాలా డెలిషియస్గా చేసుకోవచ్చు. నేను చేసిన ఈ గులాబ్ జామున్స్ మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన రబ్డీ కూడా మీరు ట్రై చేసి 2 కాంబినేషన్లో మీరు చేసుకొని మన ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ చేసి మన ఫ్యామిలీ అందరికీ సర్వ్ చేస్తే
మనం చేసిన రెసిపీ తిని వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నేను చేసిన ఈ గులాబ్ జామున్ మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ రబ్డీ కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.